నమస్కారం సత్య వార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు 114వ జయంతి. ఆయన త్యాగ నిరతి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్న జేసీ డాక్టర్ హరి జవహర్ లాల్. రైతు శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి సిద్ధార్ రాఘవరావు రైతులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు విజ్ఞప్తి. ఓర్పుకు నేర్పుకు మారుపేరు మహిళ అని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు రవాణా శాఖ మంత్రి సిద్ధార్ రాఘవరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మంత్రి సిద్ధార్ రాఘవరావు సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి, జేసీ హరి జవహర్ లాల్, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అశోక్ బాబు, చంద్రశేఖర్ రెడ్డి, ఏపీఆర్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రత్న అధ్యక్షత వహించారు. ఈ రోజు ఎక్కడ తిరుగుతున్నా, రాజకీయాల్లో తిరుగుతున్నా, బిజినెస్ ఉన్నప్పుడు కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ అన్ని విధాలుగా మాకు ఒక రైట్ హ్యాండ్ గా మా మిస్సెస్ లక్ష్మీ పద్మావతి కొండబెట్టి నేను అన్ని విధాలుగా కూడా ముందుకు పోగలుగుతున్నాం. ఈ రోజు రాజకీయాల్లో ఉండి మేము 10 రోజులకో లేకపోతే వారానికి ఒక్క రోజు ఇంటికి వచ్చినా కూడా మాట్లాడే సమయం ఉండే పరిస్థితి లేదు. అయినప్పటికీ మాకు ఒక ఆనందం, ప్రజాస్వామ్యంలో ప్రజల రిప్రజెంటేటివ్ గా ఎన్నుకున్నప్పుడు మేమందరూ కూడా సర్వీస్ చేస్తున్నాం. ఆ సర్వీస్ అంటేనే చాలా సంతోషం. ఎందుకంటే జీవితంలో ఒక మానవ సేవయే మానవ సేవ. సర్వీస్ టు ఆల్ మైటీ, సర్వీస్ టు మనం మానవ సేవ చే మనం అంకితమైనప్పుడు అన్ని విధాలుగా కూడా మనం ముందుకు పోవటానికి బాగుంటుంది. ఈ యొక్క పరిధి అన్నది మహిళ అనేటటువంటి పరిధిని మనం ఇంకా స్ప్రెడ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం ఈరోజు మహిళ అన్నటువంటి పాయింట్ చూసుకున్నట్టయితే, పర్సంటేజ్ చూసుకున్నట్టయితే, కవరేజ్ చూసినట్టయితే చాలా తక్కువ శాతమే అని మనం గుర్తించాలి. అలాగే మహిళలకు సంబంధించినంత వరకు చాలా వరకు వక్తలు చెప్పినట్టుగా ఒక్కటే ఒక ఆయుధం దానికి ఈ యొక్క సమానతకు కానీ భవిష్యత్తులో వారు యొక్క రియల్ పవర్ ని ఎంజాయ్ చేయాలి అంటే, ఎటువంటి డిస్క్రిమినేషన్ రాకుండా చూడాలి అంటే అది ఒకే ఒక ఆయుధం, అది విద్య. అది మనకు పుట్టుకతోనే భగవంతుడు మనకు పెట్టిన అదొక మహత్తరమైన విద్య అనమాట. అది దేనికంటే మీరందరూ కూడా ఇంట్లో పనులు కూడా అన్ని చేసుకొని, ఇంటి బాధ్యతలన్నీ చూసుకొని, పిల్లల సంరక్షణ చూసుకొని, భర్తను చూసుకొని మీరందరూ చాలా ప్రయాసతో వచ్చి ఇక్కడ మీ వృత్తులు నిర్వర్తిస్తున్నారు. అది ఆ విధంగా ఇంట్లో చేసుకోవటము, ఇక్కడ చేసుకోవడం అనేది కూడా చాలా కష్టమైన పరిస్థితిను. ఎందుకంటే ఇదివరకు లాగా ఇప్పుడు శక్తి చాలా వరకు తగ్గిపోయింది. ప్రతి మహిళలో కూడా ఒక క్లారా జట్కిన ఉంటుందండి. మీ అందరిలోని క్లారా జట్కిన మిమ్మల్ని స్త్రీ తీసుకొచ్చింది, నాలోని క్లారా జట్కిన నన్ను స్త్రీ తీసుకొచ్చిందని నేను నమ్ముతూ ఉంటాను. అయితే మన పోరాటం అయిపోయిందా, అలా మనకి అన్ని అందాయా, రిలాక్స్ అయిపోవచ్చా అనుకుంటే లేదు. చాలా మంది చేతులు అడ్డంగా తిప్పుతున్నారు మధ్యలో నుండి. ఇంకా ఏదో కావాలి, పొందాల్సినవి చాలా ఉన్నాయి. ఏం చేయాలండి? పొందాలండి, పోరాటాలు చేయాల్సిందే. పోరాటాలు చేయకుండా క్లారా జట్కిన్కి ఏమీ లభించలేదు, మనకి ఏమీ లభించదు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. పొట్టి శ్రీరాములు 114వ జయంతి సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్, ఒంగోలు మండల తహసీల్దార్ మూడమంచి వెంకటేశ్వర్లు పాల్గొని అమరజీవికి ఘన నివాళులర్పించారు. కాంప్లెక్స్ కి విచ్చేసిన వీరికి వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు చింజయ్ గుప్తా, కార్యదర్శి ఇస్కాల వేణుగోపాలరావు, సభ్యులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి ఒక విగ్రహానికి పూలమాలలు వేసి వారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాల్ని స్మరించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు పలు సేవా కార్యక్రమాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది చూసి చాలా ఆనందం వేసింది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ మన స్వచ్ఛ భారత్ నినాదంతో పనిచేస్తున్నటువంటి పరిశుభ్ర ప్రకాశానికి కూడా వీళ్ళు చేదోడు ఆదోడుగా చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి కార్యవర్గ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రీతమ జాయింట్ కలెక్టర్ గారు జవహర్లాల్ గారు వారి సమక్షంలో నాకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకునే భాగ్యాన్ని కల్పించిన బాపూజీ కాంప్లెక్స్ వారి యూనియన్ మెంబర్స్ అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. వాళ్ళకి నా పూర్తిగా నా ధన్యవాదాలు. మరియు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, వారికి పూర్తిగా ఎటువంటి సహకారం ఉన్నా ప్రభుత్వం తరఫున వారు చేస్తారన్నారు. నాకు తెలిసి ఈ బాపూజీ కాంప్లెక్స్లో ఎప్పుడు కూడాను మంచి ప్రజాహిత కార్యక్రమాలు జరుగుతాయి. జాయింట్ కలెక్టర్ హరి జవహర్ లాల్ గారు, అదేవిధంగా మన పూజ్యులు పెద్దలు మన జడ్జి మోహన్ కుమార్ గారు, అదేవిధంగా బాపూజీ కాంప్లెక్స్ సెక్రటరీ వేణుగోపాలు, చంచయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరి ఆహ్వానం మేరకు జిల్లా అధికారులు, అదేవిధంగా మన జడ్జి గారు అందరం కూడా ఇక్కడికి వచ్చేసి బాపూజీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలను ఆవిష్కరించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు 16/3/1901 నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో జన్మించారు. పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని 1952 అక్టోబరు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి చెరువు వద్ద గల పశు వీర్య ఉత్పత్తి కేంద్రం ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ ఎన్ రజనీ కుమారి, ఏడీ మురళీకృష్ణ, పశు గణాభివృద్ధి సంస్థ ఈవో మల్లారెడ్డి, ఏపీఎల్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు దొరబాబు, జిల్లా చైర్మన్ అవనీంద్ర ప్రసాద్, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. ఓం ఆశిష్యుషానో వృషభోమయుత్మో గణగణః శోభనస్యరుషనీనస్తేన ఉష్ణా సైషేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉపామృతత్వస్యేజానః యదన్నేనాద్యోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయ
శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. స్తోమా అరుహాతేజా తావేదోయి రాధాస్య ఏ ఏ గ్రహాః అరిష్టస్థానేషు స్థితాః తేషాం గ్రహాణమత్యం స్వభావత్ భూయాస్మవంతో భవంతో. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు అన్నారు. అయితే ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు. సంవత్సర కాలం మద్దిపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించి తాళ్లూరుకు బదిలీ అయిన వెలగా మహేష్ వీడ్కోలు సభలో డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆత్మీయ సందేశం ఇచ్చారు. మద్దిపాడు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన దేవకుమార్ వీడ్కోలు సభకు అధ్యక్షత వహించారు. ఎస్ఐగా తొలి పోస్టింగ్లోనే మహేష్ మంచి పేరు తెచ్చుకున్నాడని పలువురు గ్రామ పెద్దలు ప్రముఖులు కొనియాడారు. వీడ్కోలు సందర్భంగా ఎస్ఐ మహేష్ ను ఘనంగా సత్కరించారు. మహేష్ మరెన్నో ఉన్నత స్థానాలు పొందాలని ఆకాంక్షించారు. మద్దిపాడు సర్పంచ్ ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు పావులూరి నాగేశ్వరరావు, ఒంగోలు రూరల్ సీఐ సంజీవ్ కుమార్, పలువురు గ్రామస్తులు, గ్రామ ప్రముఖులు, పోలీస్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరంతరం ప్రజలతో కలిసి ప్రజల కోసం, ప్రజల మాన ప్రాణ రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉద్యోగం చేసే శాఖ పోలీస్ శాఖ. మరి ఈ శాఖలో ఉద్యోగం అనేది కత్తి మీద సాము. ప్రతి కేసుకి ఒక ఫిర్యాదు ఉంటాడు, ఒక ముద్దాయి ఉంటాడు. ఫిర్యాది, ముద్దాయి, పోలీసు. దీంట్లో వాస్తవాలను వెలికి తీసి దర్యాప్తును సక్రమంగా చేసి కుల మతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టం దృష్టిలో శిక్ష పడేటట్టు చేయడమే మా విధి. ఇప్పుడు ఈ వేదిక పైన ఉన్నటువంటి ఈ యంగ్ ఎస్ఐస్ వీళ్ళంతా కూడా ఇంకొక 30 సంవత్సరాలు ఈ పోలీస్ శాఖకి ప్రతినిధులుగా, ఈ శాంతి భద్రతల పరిరక్షకులుగా వీళ్ళు కొనసాగవలసినటువంటిది, సర్వీసులో ఎదగవలసినటువంటి అధికారులు. మహేష్ దగ్గర పరిచయము, చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. సడన్ గా మొన్న 4 రోజుల క్రితం పేపర్ చూస్తే ఆశ్చర్యపోయాం. ఆయన వచ్చి 1.5 year కూడా అవట్లేదు. అప్పుడే ఏంటి ఇప్పుడిప్పుడే స్టేషన్ మీద, ప్రాంతాల మీద అవగాహన వచ్చింది. ఇంతలేగా మార్చడం ఏంటని ఆరాధిస్తే జనరల్ ట్రాన్స్ఫర్స్ తప్పదు కదని మా మిత్రులు కొంతమంది చెప్పడం, తర్వాత సార్తో కూడా నేను ఫోన్లో మాట్లాడాను. ట్రాన్స్ఫర్ ముందు ఒక రోజు చెప్పాను, అన్నయ్య ఒకసారి ఇంటికి వచ్చి కాఫీ తాగంటే వస్తా అన్నారు. అందులోకే ట్రాన్స్ఫర్ అయినట్టు తెలిసింది. సరే, ఏదేమైనా ఉద్యోగంలో భాగం బదిలీలు కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో పోలీస్ సర్వీస్లో చక్కగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు అటు పోలీస్ డిపార్ట్మెంట్కి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా తీసుకురావాలని, అలాగే నూతనంగా విచ్చేసిన దేవకుమార్ గారు మంచి స్ఫూర్తితో, మంచి మనసుతో పరిస్థితులు అర్థం చేసుకుంటూ సమర్థవంతమైన అధికారిగా రాణించాలని ఆశ. గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సిబ్బందికి మరియు ఇక్కడ నాయకులందరూ కూడా నన్ను కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మహేష్ చిన్న వయసులో ఇది ఫస్ట్ పోస్టింగ్లో కొద్దిగా పెద్ద బాధ్యతలు, ఎందుకంటే హైవే పోలీస్ స్టేషన్లో అన్ని రకాలైనటువంటి ట్రాఫిక్ సంబంధించి కానీ, లేకపోతే డెకాయిటీలో థెఫ్ట్ కేసులు, మరో ఎస్పెషల్లీ పోలీసు విధుల్లో అత్యంత క్లిష్టమైనవి ఎలక్షన్ ఫేస్ చేయడం. ఆ ఎలక్షన్ టైంలో వాళ్ళు అంటే పోలీసు వ్యవస్థ వచ్చేది అంటే ఈ ఒక మండలానికి 20 మంది సిబ్బంది ఉంటారు, ఒక 70,000 మంది జనాభా ఉంటారు.
20 మంది కూడా ఈ మండ ప్రజలను గస్తీ కాయటం అంటే పోలీసు అనే భయంతో వాళ్ళ వ్యవస్థను ముందు నడుపుకుంటూ పోయినప్పుడే జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈ మధ్యపాడు మండలం అనేది జాతీయ రహదారి అటు గొల్లాపల్లి అంటే తిమ్మపాలెం నుంచి ఇటు ఏడుగులపాడు వరకు జాతీయ రోడ్డు ఉన్న స్టేషన్. అట్లనే గొల్లకమ్మ మలవరం ప్రాజెక్టు ఒకటి వస్తే మన మహేష్ 100% ఇక్కడ సక్సెస్ అయ్యని నేను చెప్పవచ్చు. మహేష్ గురించి నాకన్నా ఇక్కడ వక్తలు బాగా చెప్పారు. నాకు బ్యాచ్ మేటే తెలుసు, కానీ ఒక సంవత్సర కాలంగా అతని పనితీరుని మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారు కాబట్టి మీరు చెప్పేది లేదు. వక్తలు చెప్పినట్టుగా ఇక్కడ చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాగే డిపార్ట్మెంట్ కొత్త అయినా కూడా ఏ విషయం సరే త్వరగా ఆకలింపు చేసుకుంటాడు మహేష్. అలాగే కిలోమీటర్ల హైవే ఉంది సార్. ఎక్కువగా హైవే ఉండటం వలన యాక్సిడెంట్లు నిరంతరం ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉండేవి సార్. ఇంతకుముందు హిట్ అండ్ రన్లు కానీ కొన్ని జరుగుతూ ఉండేవి సార్. నేను వచ్చినాక ఛార్జ్ తీసుకున్న తర్వాత నా సిబ్బంది సహాయ సహకారాలతో సీనియర్ ఆఫీసర్ల సూచనలతో ఎంతవరకు జరిగే యాక్సిడెంట్ని చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం కానీ, వెహికల్ చెకింగ్ చేయడం కానీ, ర్యాపిడ్ గా వెహికల్ చెకింగ్ చేయడం కానీ, వెహికల్స్ కి సమ్ హైవే వాళ్ళతో మాట్లాడి ప్రికాషన్స్ తీసుకొని కానీ చాలా వరకు యాక్సిడెంట్ రేట్ అనేది తగ్గించాం సార్. ఇప్పుడు 6 లైన్ అవడం వలన కొన్ని చిన్న పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి విలువ లేకుండా ఆయన చేసిన త్యాగానికి ఫలితంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘనత ప్రస్తుత పాలకులకు దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు. పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ కటారి శంకర్, వాణిజ్య విభాగం కన్వీనర్ దామరాజుగడ్డ క్రాంతి కుమార్, నగర మహిళా విభాగం కన్వీనర్ కావూరి సుశీల, బడుగు ఇందిర, పాదర్తి కోటి, స్టీరింగ్ కమిటీ సభ్యులు దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, వల్లెపు మురళి తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 114వ జయంతి సందర్భంగా ఈరోజు కార్యాలయంలో వేడుక జరపడం జరిగింది. ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన సేవలు కూడా అందరూ గుర్తుపెట్టుకొని ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ఎంతో త్యాగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ నవంబర్ 1ని మార్చిన అవతరణ దినోత్సవం అనేది మార్చడం కూడా అందరూ కూడా ఖండిస్తున్నారు. పొట్టి శ్రీరాములు మళ్ళీ గుర్తుండే విధంగా కూడా చేయాలంటే ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం భారతదేశంలో జరపాలని కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ కూడా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పుణ్యమా అంటూ రెండు రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకోవడము ఎంతైనా ముదావహం. మరి ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు అనేది వారి విజ్ఞతగా వదిలేయడం జరిగింది. తెలుగు ప్రజల కోసం తెలుగు రాష్ట్రం ఉండాలనే దృక్పథంతో పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాహార దీక్ష తెలుగువారి కోసం ఒక రాష్ట్రాన్ని సాధించి ప్రాణాలు అర్పించారు. కానీ ఈ రోజున రాష్ట్రం ఆయన చేసిన త్యాగ ఫలాలకి వ్యతిరేకంగా రాష్ట్రం 2 ముక్కలవటం, తెలుగువారి మనోభావాలు దెబ్బతింటాం, రాష్ట్రంలో అనేక సమస్యలు ఈ రోజున ఉత్పన్నమవటం, ఆయన చేసిన త్యాగ ఫలాలు పనికి రాకుండా పోవటం ఈ రాష్ట్ర తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం. త్యాగానికి ఫలితమైనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడగొట్టడం జరిగింది. కనీసం ఇప్పటికైనా కూడా ఏదైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ టీడీపీ కానీ ఈరోజు అధికారంలో ఉన్నారు, ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం బీజేపీ ఇచ్చారు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని. ఇప్పటికీ వారు ఆ హోదా అనే మాటనే మర్చారు. దాన్ని కూడా ఇప్పుడున్న తెలుగుదేశం కూడా ఎక్కడా ప్రస్తావించట్లేదు. దయచేసి రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను డీసీసీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు.
విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, ఎద్దు శశికాంత్ భూషణ్, ఇదా సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఆనాడు ప్రగల్భాలు పలికిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేడు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. డాక్టర్ రాజ్ విమల్, నవీన్ రాయ్, దాసరి నాగలక్ష్మి, రసూల్, గాది లక్ష్మారెడ్డి, మేడిద రవి, యాదాల రాజశేఖర్, నిమ్మకాయల శ్రీనివాసులు తదితరులు ఈ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. విధంగా 10,000 కోట్ల రూపాయలు మరి పోలవరం ప్రాజెక్టుగా ఇచ్చినట్లయితే ఇది ఈనాడు మన యావత్ ఆంధ్రప్రదేశ్కే కాకుండా దక్షిణ భారతదేశానికి మొత్తానికి కూడా సాగునీరు, త్రాగునీరు అన్ని పనికొస్తాయని చెప్పారని మరి ఆంధ్రుల యొక్క ఆకాంక్ష. అయితే ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు మీద ఒక్క విషయం కూడా చెప్పట్లేదు. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకి మేము ఈ రోజున 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మేము సంసిద్ధాలని చెప్పని అంటా ఉన్నారంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల పక్షాన నిలబడి మరి ఇది సాధించేవారి దాకా ఈ కాంగ్రెస్ పార్టీ మేము రాజకీయాలు మాట్లాడలేదు. మాకు ఇప్పుడేమో ఎన్నికలు లేవు. ప్రభుత్వం పార్లమెంట్లో, రాజ్యసభలో చట్టాలు చేసిందో రాష్ట్ర ప్రజల కోసం వాటిని అమలు చేయాలని చెప్పేసి, పోలవరానికి 10,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజల కోసం పోరాడే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. కనుక మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే యూపీఏ గవర్నమెంట్ అమలు చేసిందో, పార్లమెంట్లో చట్టాలు చేసిందో వాటిని అమలు చేయాలని చెప్పేసి, పోలవరానికి నిధులు కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఆ రోజు జీవో ప్రకారం రాష్ట్రాన్ని విడదీసి ఏ అయితే అంశాలు అమలు చేశారో ఆ అంశాలని బీజేపీ గవర్నమెంట్ పక్కదారి పట్టిస్తుంది. 60,000 కోట్ల రూపాయలు అతను రాష్ట్రానికి మోడీ గారు తీసుకెళ్లారు. ఏ జీవో ప్రకారం తీసుకెళ్లారో ప్రజలకు చెప్పాలా. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేస్తాడు. 100 కోట్లు ఇచ్చాడు పోలవరానికి. 100 కోట్లు పోలవరం డ్యామ్ ముందు ఉన్న పిచ్చిగడ్డి పీకడానికి కూడా పనికిరాదు. ఆలోచించాలా. మేము ఏ పార్టీకి ఏ దీనికి మేము వ్యతిరేకం కాదు. ప్రజలకి ఏ రోజు రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, ఎంప్లాయీస్ కానీ అన్యాయం జరిగితే అక్కడ కాంగ్రెస్ జెండా రెపరెపలాడిద్ది, పోరాటం చేసిద్ది. ఈ ప్రత్యేక హోదా పోరాడే వరకు, సాధించే వరకు మేము ధర్నాలు చేస్తున్నాం. మదర్ తెరీసా అందుల పాఠశాల విద్యార్థులకు పువ్వాడ హైమావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బ్యాగులు, చెప్పులు, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక నిర్వాహకులు పువ్వాడ వెంకట సుబ్బయ్య, సాయిబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. మీ సేవా కేంద్రాల వారు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలతో డాక్టర్ హరి జవహర్లాల్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించి వారి నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సార్ మా నెంబర్ వచ్చేసి 81 433 0 7544. మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు. కోటేశ్వరరావు. చెప్పు కోటేశ్వరరావు. సార్ ఇక్కడ మాతూరులో ఇక్కడ ఏపీ ఆన్లైన్ ఉంది సార్. ఒక ఆధార్ కార్డుకి అప్లికేషన్ ఫిలప్ చేసినందుకు 70 రూపాయలు తీసుకుంటున్నారు సార్. ఆధార్ కార్డుకి ఫిలప్ చేయడానికి 70 రూపాయలు తీసుకుంటున్నాడా? అంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఎంటర్ చేయడానికి 70 రూపాయలు, మనకి కార్డు ఇవ్వటానికి ఏమో 100 రూపాయలు, మొత్తం 170 రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర తీసుకుంటున్నారు సార్. కార్డుకు 100 రూపాయలు. కార్డుకి 100 రూపాయలు. ఈయన పేరేమన్నా తెలుసా మీకు? ఈ సెంటర్ నిర్వాహకుని పేరు తెలుసా? తెలుసు సార్. సుధాకర్ సార్. ఇతని పేరు సుధాకరా? అవును సార్. రోజుకి ఎంఆర్ఓ గారికి రోజు కంప్లైంట్లు వెళ్తున్నాయి సార్, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఎంఆర్ఓకి కంప్లైంట్లు ఇచ్చారు, అయినా కానీ ఎంఆర్ఓ యాక్షన్ తీసుకోలేదు. 2012 నుండి ఆర్టీసీ సంస్థలో ఉద్యోగం చేస్తూ మరణించిన కుటుంబ సభ్యులలో ఒకరికి
కారుణ్య నియామకాలు క్రింద ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలియజేశారు. గతంలో అప్లై చేసుకుని వారు ఈ నెలాఖరులోపు అప్లై చేసుకోవాలని కోరారు. గతంలో అప్లై చేసుకుని అర్హత లేని వారు మళ్లీ అర్హులు కారని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉగాదికి శ్రీశైలం భైరవకోనకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. మీకందరికీ తెలుసు, గతంలో సర్వీసులో ఉంటూ చనిపోయిన ఉద్యోగస్తుల యొక్క పిల్లలకు కారుణ్య నియామకాలను ఆపివేయడం జరిగింది. అయితే గత సంవత్సరం డిసెంబర్ 2010 వరకు పెండింగ్ ఉన్న కేసులను పరిష్కరించడానికి అనుమతి వచ్చిన తర్వాత అప్పుడు దాదాపుగా 45 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో జరిగిన సెలక్షన్స్లో చాలామంది బ్యాన్ ఉన్నందువల్ల అప్లై చేసుకోలేకపోయినామని రకరకాలుగా ప్రాబ్లమ్స్ హెడ్ ఆఫీస్కు తెలియజేయడం ద్వారా మరొకసారి హెడ్ ఆఫీస్ వాటిని పునఃసమీక్షించి గతంలో అప్లై చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా మరొక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పుడు అనుమతించారు. కావున సర్వీసులో ఉంటూ చనిపోయిన వాళ్ళ పిల్లలు వారసులు ఎవరైనా భార్య కానీ కూతురు కానీ కుమారుడు కానీ ఎటువంటి విద్యార్హతలు కలిగిన వాళ్ళ విద్యార్హతలను తెలియజేస్తూ అప్లై చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ఈ అప్లికేషన్ పెట్టడానికి చివరి తేదీ ఈ నెల 31 అనగా మార్చి 2015 31వ తేదీ లోపల అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం అనేది. తర్వాత గతంలో కారుణ్య నియామకాల్లో కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చింటే వాళ్లకు మరలా ఆ కుటుంబంలో మరో వ్యక్తికి అవకాశం లేదు. తర్వాత ఈ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ రంగ సంస్థలో కానీ ఉద్యోగం చేస్తుంటే కుటుంబంలో ఎవరైనా వ్యక్తి వాళ్లకు అవకాశం లేదు. మిగతా వాళ్ళు ఎటువంటి ఆధారం లేని వాళ్ళు వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా మరోసారి కోరుతున్నాం. హైదరాబాద్కేమో 19వ తారీఖున హైదరాబాద్ నుంచి 10 సర్వీసులు, 20వ తారీఖున హైదరాబాద్ నుంచి ఒక 25 సర్వీసులు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుంది. మరి పండగ పోయిన తర్వాత రిటర్న్ ట్రాఫిక్ బేసింగ్ అంది డిమాండ్ మనం ఎన్నైనా తిప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కాకుండా మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఉగాదికి ప్రత్యేకంగా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్ళడానికి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ ఏరియా నుంచి ఎవరైనా శ్రీశైలం వెళ్ళదలుచు తమపై నమ్మకం ఉంచి తమకు పదవులిచ్చి గౌరవించిన పార్టీ అధిష్టానానికి నమ్మకంగా ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, లీగల్ సెల్ అధ్యక్షులు వేణుగోపాల్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కేవి ప్రసాదులు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేస్తామని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు తెలిపారు. పార్టీ నా మీద పెట్టుకునేటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా బొమ్మ కాకుండా పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ యొక్క ప్రతిష్టను కాపాడుతానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా ముందంజలోనే ఉన్నారు. కానీ పురుషులతో ఏమాత్రమూ తీసిపోకుండా అన్ని రంగాల్లో ముందుకు ఉన్నప్పటికీ ఇంకా ఎదగాల్సింది ఎంతో ఉంది. మహిళలకి తగినటువంటి ప్రాధాన్యత అనేది ఎక్కడ ఉండడం లేదు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన బడ్జెట్ చూసినట్టయితే బీసీలకి తీరని అన్యాయం జరిగింది. కేవలం 3,237 కోట్లు బీసీ సంక్షేమ శాఖకి కేటాయించడం దారుణమైన విషయం. ఆ డబ్బుతోటి బీసీ ఫీజు రియంబర్స్మెంట్ కూడా సక్రమంగా జరగదు. మరి బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ బీసీల పక్షాన ఏమాత్రం వారి చిత్తశుద్ధి ఉందో మనకు తెలుస్తూ ఉంది. ఎలక్షన్ల ముందు మన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకి ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలైనటువంటి ఇంకులు మండలంలో పావులూరు కానివ్వండి, ఇటు ఉలవపాడు దగ్గర బద్దిపూడి కానివ్వండి, అలాగే ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో జరిగినటువంటి సంఘటనలకి న్యాయపరంగా సమర్థవంతంగా మనం పోరాడి మన పార్టీకి మన పార్టీ నాయకులకి అక్కడ అండదండగా ఉండటం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా పార్టీ పరంగా జరిగేటువంటి అన్యాయాలకి న్యాయపరంగా చేయాల్టువంటి ఇటువంటి సహాయ సహకారాల కోసం అని చెప్పని పనిచేయడానికి పార్టీ తరపున సిద్ధంగా ఉంటామని చెప్పని. అదేవిధంగా ఈ జిల్లాలో మనకి అసంఘటిత రంగం అంటే రిక్షా కార్మికులు, ఆటో వర్కర్స్, వివిధ ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళందరూ అసంఘటిత కార్మికులు అంటారు. వాళ్ళకి బడ్జెట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పించేదానికి వాళ్ళకి ఏ విధంగా సహకరించలేదు. ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు నాయుడు ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఈరోజు ఎక్కడ చూసినా ఏ కార్మిక సంఘాలు చూసినా ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిపోతుంది రాష్ట్రం అంతా.
ప్రభుత్వ రంగంలోని అద్దె వాహనాలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి శ్రీరాములు డిమాండ్ చేశారు. అద్దె వాహనాల వల్ల ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లుతుందని శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు బినామీ పేర్లతో అద్దె వాహనాలను వారి స్వప్రయోజనాలకు వినియోగిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నూతన కార్యదర్శిగా ఎన్నికైన చిరంజీవిని శ్రీరాములు తదితరులు అభినందించారు. జిల్లాధ్యక్షులు గోపాలరావు, యూనియన్ నాయకులు సుబ్బారావు, ఉమానందం, పిచ్చయ్య, శ్యామ్ సుందరం, దేవదాసు, పిచ్చయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 1000 ప్రభుత్వ వాహనాల బదులు అద్దె వాహనాలు తిరుగుతున్నాయి. బినామీ పేర్లతో వాళ్ళు అధికారులు వాళ్ళ యొక్క భార్య పిల్లల పేరున బండి నెంబర్లు పెట్టుకుని ఏసీ కార్లు పెట్టుకుని ఇంట్లోనే పెట్టుకుని సుమారు 24,000 నుంచి 30,000 రూపాయలు ప్రతి అధికారి డ్రా చేసుకుంటున్నారు. ఆ వాహనాలు ప్రభుత్వానికి ఎక్కడా కూడా పనిచేయట్లేదు. వారి కుటుంబ సభ్యులు పిల్లల స్కూళ్ళకి, మార్కెట్లకి, సినిమాలకి, షికార్లు పనిచేస్తున్నవి. ఈ ప్రభుత్వం తక్షణమే అద్దె వాహనాలు రద్దు చేస్తే ఈ ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నిధులు మిగులుతాయని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా నేను స్వయంగా మనం మాట్లాడడం జరిగింది. ఇది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అర్హత లేని అధికారి కూడా ప్రభుత్వ వాహనం పక్కన పెట్టి డ్రైవర్ను కూర్చోబెట్టి నెలకి 24 నుంచి 30,000 రూపాయలు డ్రా చేసుకుని ప్రభుత్వం దాకా నిధుల్ని మింగుతున్నారు. ఇది జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నాను. అన్ని జిల్లా కలెక్టర్ వారు కూడా ప్రతి అధికారి కూడా మీరు అనుమతి ఇవ్వాలంటే ఆ అధికారి వారి వాహనం అది కండిషన్లో ఉందా లేదా, డ్రైవర్ ఉన్నాడా లేదా అని తెలుసుకోకుండా ప్రతి అధికారికి మీరు పర్మిషన్ ఇచ్చడం వల్ల కోట్లాది రూపాయల నిధులు ఇవాళ దిగమింగుతున్నారు ఇవాళ అధికారులు. దీన్ని ఖండిస్తున్నాను నేను. దీనికని తక్షణమే ఈ అద్దె వాహనాలని తక్షణమే రద్దు చేయకపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి కూడా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సిద్ధంగా ఉందని కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తుంటే మేము 24 గంటలు పనిచేస్తాం. ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ వాహనాలు కొనుగోలు చేయండి, ప్రభుత్వ డ్రైవర్లు రిక్రూట్మెంట్ చేయండి. మేము సర్వశక్తుల ఈ ప్రభుత్వానికి నవ్యాంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వాన్ని సర్వశక్తుల మేము ఉద్యోగ పనిచేస్తామని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విన్నవించుకునేది ఏంటంటే అద్దె వాహనాల వలన ఈ ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నిధులు నష్టం కలుగుతుంది. ఇవాళ ఒక వాహనం సంవత్సరం 3,50,000 చెల్లిస్తుంది అద్దె వాహనాలకి. ఒక సంవత్సరం చెల్లించిన అద్దె వాహనంతో అద్దెతో ప్రభుత్వానికి కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు. అది ఆ ప్రభుత్వానికి 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తుంది. ఒక డ్రైవర్ కుటుంబం బతుకుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ అద్దె వాహనాలు రద్దు చేస్తే తక్షణమే ప్రభుత్వానికి ఎన్నో కోట్ల రూపాయల నిధులు మిగులుతాయి. ప్రభుత్వ అధికారులు ఇవాళ ఎంతో కాన్ఫిడెన్షియల్గా ఉండే ప్రభుత్వం తాలూకా సీక్రెట్స్ని కూడా ఇవాళ ట్యాక్సీ డ్రైవర్ల పక్కన ఉండేది. ప్రభుత్వం తాలూకా ఇంపార్టెంట్ కాగితాలు కూడా జెరాక్స్ రూపంలో బయటకు పోతున్నాయి. అధికారుల యొక్క ప్రభుత్వం తాలూకా సీక్రెట్స్ బయటకు పోతున్నాయి. జేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖాన్ శ్రీరామ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఖాన్ శ్రీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేబీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, నత్తల శ్రీనివాసరావు, పాలెటి శ్రీను, పెరికిల శ్రీనివాసరావు, రాజు, అనిల్, సునీల్ పాల్గొన్నారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర పశు వైద్య అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన డ్వామా అడిషనల్ పీడీ వెంకటరామరెడ్డిని డ్వామా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అభినందించింది. గౌరవ సలహాదారుడు నాగేశ్వరరావు, అధ్యక్షులు ఎల్ దివి కుమార్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమేష్ బాబు, కోశాధికారి పి చంద్రశేఖర్ బాబు, సహకార్యదర్శి కోటేశ్వరరావు వెంకటరామరెడ్డిని అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. మినీ స్టేడియంలో జరిగిన గౌతమ్ మోడల్ స్కూల్ కల్చరల్ షోకేస్లో సిద్ధా రాఘవరావు, ఆయన సతీమణి సిద్ధా లక్ష్మీ పద్మావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమాన్ని స్కూల్ కరెస్పాండెంట్ కొండయ్య, ప్రిన్సిపల్ పద్మజ పర్యవేక్షించారు. గౌతమ్ స్కూల్స్ డీన్ విజయ్ కుమార్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈరోజు 800 మంది స్టూడెంట్స్తో వారు ముందుకు పోతున్నారు. ఎందుకంటే ఈ రోజులో ప్రతి బాధ్యతగా తల్లిదండ్రులు కూడా పిల్లలను బాగా చదివించాలి, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, మంచి ఉద్యోగాల్లో తీసుకెళ్ళాలి అనే ఒక ఆశతో వాళ్ళ పిల్లల్ని పంపించే పరిస్థితి ఉంటుంది. పంపించే ముందు ఏ స్కూల్లో బాగా చెప్తారు, అక్కడ క్రమశిక్షణ ఎట్టుంది, ఏ విధంగా అక్కడ ఉన్న టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంది ఆలోచించి పంపించే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పోటీ,
ఎడ్యుకేషన్లో కూడా బ్రహ్మాండమైన పోటీ వచ్చింది. మంచి కాలేజీలు వచ్చినాయి, మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఇటువంటివి తరుణంలో ఒక పద్ధతి ప్రకారం ఒక డిసిప్లిన్ కానీ ఎడ్యుకేషన్ బాగుంటేనే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో గౌతమ్ స్కూల్ ఒంగోలులో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని చక్కగా ఈ ప్రోగ్రామ్ ని ముందుకు నడిపిస్తున్నారు. అలానే ప్రిన్సిపల్ మేడం కూడా చాలా బాగా ఈ స్కూల్ని బాగా చూసుకుంటున్నారని కూడా నేను విన్నాను. అలానే కొండయ్య గారు కూడా చెప్తున్నారు, ఆయన ఎంత కష్టపడి వాళ్ళ భార్యాభర్తలు కూడా నిద్ర ఒక 6 గంటల సమయమే నిద్ర తీసుకొని తజ్జిమాదంతా కూడా మరి మీ అందరి కోసం కూడా వాళ్ళు మంచి ఆలోచనతోటి చక్కగా కష్టపడి మీ అందరినీ కూడా పైకి తీసుకురాలనే ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. అలానే మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల కోరికని, అలానే మీ ప్రిన్సిపల్, మీ స్కూలు టీచర్స్ కానీ సిబ్బంది కానీ వాళ్ళందరి కోరికని కూడా మీరందరూ మనసులో ఉంచుకొని, ఎందుకంటే మీ మంచి కోసమే మీరు ముందుకు వెళ్ళి మంచి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను కేశపాసినే महिषमर्दनशील महिष गर्जनलोल भयद नर्तन केलिके कालिके दुर्गमागम दुर्गमालिने दुर्गे ఏపీ బెవరేజెస్ కు సంబంధించి ఒంగోలు, మార్కాపురం డిపోలలో పనిచేస్తున్న 100 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆదాయపు పన్ను చెల్లించలేదని ఈ నెల 6వ తేదీ నుండి బెవరేజెస్ గోడౌన్లకు తాళాలేసి సరుకును వేరే గోడౌన్లకు తరలించి కార్మికులు పట్టుకొడుతున్నారని ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. కార్మికుల ఉపాధిని దెబ్బతీసే ప్రభుత్వ విధానాలు మంచిది కాదని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్టీ సర్దార్, ప్రధాన కార్యదర్శి పీవీఆర్ చౌదరి, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎస్కే మస్తాన్, బెవరేజెస్ యూనియన్ నాయకులు పసుపులేటి విశ్వనాథం, మాదాసు సుబ్బారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనియన్లో ఉన్న మొత్తం కార్మిక వర్గం ఆ ఒంగోలు ప్యారల్మిటర్ ఫ్యాక్టరీలో సుమారుగా 5వ తేదీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వారు సీలు వేసినారు. కారణం ఏందయ్యా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ వారు మాకు పన్ను చెల్లించలేదు ట్యాక్స్, అందువల్ల మేము మూసేస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్లో అన్ని డిపోల్లో ఈ మొత్తం మూసేశారు. దాని కారణంగా కొన్ని డిపోల్లో వాళ్ళు వెంటనే ప్రైవేటు గూడెములు తీసుకొని కొనసాగిస్తున్నారు పాత కార్మికుల్ని. ఇక్కడికి వచ్చేకి తీసుకెళ్లి సెంట్రల్ ఎయిర్ హౌస్ కందుకూరులో బాగుందని, అది అధికార పక్షపాత వైఖరి ఉంది, పొలిటికల్ పక్షపాత వైఖరి ఉంది, అది విధంగా వాళ్ళు కందుకూరులో పెట్టి మా కార్మిక వర్గాన్ని మార్కాపురంలో 40 మంది, ఇక్కడ 60 మంది, మొత్తం 100 మందిని నడుబొడ్డు బజార్లో ఇసిరేశారు. వాళ్ళు రోజు కూలీ చేసుకుంటేనే, వాళ్ళు మోస్తేనే వాళ్ళ కూలీ వాళ్ళ ఫ్యామిలీస్ అవుతాయి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ బజారును పడ్డాయి. అందువల్ల వెంటనే ఒంగోలులోనే డిపోని కొనసాగించాలని, మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మొత్తం అంతమందిని కూడా ఒంగోలులో కానీ మార్కాపురం కానీ ఉద్యోగ భద్రతతోటి కొనసాగించాలని, వాళ్ళకి హక్కులు కూడా వాళ్ళకి రావాల్సినవి కూడా ఈ పీరియడ్కి కూడా వాళ్ళు తప్పు కార్మిక వర్గాన్ని కాదు. అయితే మేము గత 25 సంవత్సరాల నుంచి ఈ బ్రేవరేజెస్ డిపోలను నమ్ముకొని మన పార్లమెంట్లో ఒక 70 కుటుంబాలు, అదేవిధంగా మార్కాపురంలో ఒక 40 కుటుంబాలు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 5వ తేదీన ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని నెపంతో బ్రేవరేజ్ గూడాలకు తాళాలు వేసిన కారణంగా ఈరోజు ఈ కార్మిక కుటుంబాలన్నీ కూడా వీధిని పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే పక్క డిపోల్లో చూస్తే అన్ని డిపోల్లో కూడా ఎవరైతే పాత కార్మికులు ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా కొత్తగా పెట్టినటువంటి ఈ డిపోల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మా జిల్లాలో కూడా ఇక్కడ కందుకూరులో కొత్తగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున గూడెం తెరవటం
12వ తారీఖు జరిగింది. అయితే 12వ తారీఖున మేమందరం బ్రేవరేజెస్ కార్పొరేషన్ తాళ్లపాక అన్నమాచార్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్న సాహిత్య సభలు ఘనంగా జరుగుతున్నాయి. కొద్దిగా నరసింహరావు గారు మీరు ఒక్కళ్ళే మన చరిత్రలోని భారతదేశం ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నూర్భాషా కాసిం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అన్న నల్లూరు వెంకటేశ్వర్లు, షంషేర్ అహ్మద్, ఎండి ఫజిలుల్లా, సంతపట్ట సాయిబాబా మందిర నిర్వాహకులు అళహరి చించలరావు, తూనుగుంట మల్లికార్జునరావు, కవర్తపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నమయ్య తత్వదర్శనంపై ఉపన్యసించారు. కార్యక్రమాన్ని సమితి అధ్యక్షులు ఇనిమన మెల్లూరి మురళీకృష్ణ పర్యవేక్షించారు. చాలా మంచి సత్సంగ కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్న విషయం పత్రికల్లో నేను గమనిస్తున్నాను. అయితే నాకున్న కార్యక్రమాలు అట్లా నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు మరింతగా వెలిగిద్ది ఇంటికి ఆడు ఉంది వెళ్తా అటు తీసుకెళ్ళి ఆ అమ్మాయి జీవితాన్ని కిందకి ఇచ్చింది. ఇంత పెద్ద కట్టడాలు అవునంటే వెళ్ళేటప్పుడు నేను చెబితే అమ్మాయి ఫోన్ చేస్తాను ఇంటికి ఆడు ఉంది ఈ లైట్ ఇచ్చింది. వెంకటరావు గారు, శ్రీనివాసులు, పెద్దలు ఉంటారు. వీళ్ళందరి ఆశ్చర్యాలు జరగకుండా దినదినం ప్రార్థించుకుంటూ ఆయన మనసులో మెదిలినటువంటి విషయాలని కాగితం రూపాయన పెట్టాడు. అది వెంకటేశ్వర స్వామి ఇంతమంది ప్రజల హృదయాలు నిలవడానికి నాంది పలికిన వ్యక్తి అన్నమయ్య ఆచార్యులు వారు. ఒక గొప్ప పురుషుడి గురించి లేకపోతే దేవుడు అని చెప్పండి, దేవుని గురించి కీర్తించడం వలన వెంకటేశ్వర స్వామికి ఆ కీర్తి లభించింది. అంత గొప్ప స్వామిని గురించి కీర్తించినందుకు అన్నమయ్యకు ఆ కీర్తి వచ్చింది. ఇది ఇద్దరికి ఉభయకారణం. గొప్ప వ్యక్తిని గురించి, గొప్ప పురుషుల గురించి మనం ఎప్పుడైతే అన్నగారైనటువంటి అందరూ కూడా అన్నా అని పిలిపించుకోవడం కూడా పూర్వజన్మ సుఖం ఉండాలి. ఆయన మన సొంత అన్నయ్య కాదు, కానీ అన్నా అని నోటారా పిలిపించుకున్నటువంటి అన్నగారు మాట అన్న ఏమిటంటే పరిమితమైనటువంటి జ్ఞానం ఉందని. నేనైతే దానికి ముందు ఆచరిస్తున్నా. పరిమితమైన జ్ఞానానికి ముందు ఆచరిస్తున్నా. ఎందుకంటే అపరిమితమైన జ్ఞానం ఉన్నవారు ఎప్పుడు కూడా పరిమితంగానే ఉంటారు. కాబట్టి 32,000 కీర్తనలు రాసినటువంటి అన్నమయ్య గురించి వారు చెప్పడం జరిగింది. మరి ఎంత రాశాడో ఏం రాశాడో కానీ ఎన్ని రాసినా ఆయన పొందింది ఏంటంటే ఆనందం. ఇందాకే అన్నగారితో మాటన్నా ప్రపంచంలో ఉండేటువంటి 1408లో ఆయన పుట్టాడని చెప్పి టీటీడీ వాళ్ళు ఒక ధృవీకరణ చేశారు. 1408లో అంటే ఇప్పటికీ 607 సంవత్సరాల నాడు పుట్టినటువంటి అన్నమయ్య. నిన్నగాక మొన్న మా అమ్మగారు మా నాన్నగారు గతిస్తేనే డైరీలో రాసుకొని వాళ్ళు ఎప్పుడు చనిపోయారు, ఏ తిథిలో చనిపోయారని తెలుసుకోవాల్సినటువంటి దుస్థితి మనది. కానీ అన్నమయ్య మన తెలుగు బిడ్డగా పుట్టినాడు కాబట్టి 607 సంవత్సరాల నాడు పుట్టినా సరే ఇప్పటికి కూడా ఆయన అనుకుంటున్నామంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, దైవాంశ సంభూతుడు అని మనం అనక తప్పదు. అయితే కొంతమంది కారణ జన్మలు అలానే పుడతారు. అన్నమయ్య పుట్టినటువంటి సంవత్సరం రేపు మన్మథనామ సంవత్సరం రాబోతుంది. మనం మన్మథనామ సంవత్సరంలో రాబోతుందని ఆ సంవత్సరంలో పుట్టిన వాళ్ళందరి పేర్లు మన్మథరావు అని పెట్టామనుకోండి, వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత బాబు మోహన్ లాగా ఉంటే కుదరదు కదా. కానీ అన్నమయ్య మాత్రం స్వరధారి నామ సంవత్సరంలో పుట్టాడు. చూడండి, అంటే కారణ జన్మలు అలానే పుడతారు. కాస్త లేట్ అయినా సరే కరెక్ట్ టైంకి పుడతారు. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చాడు అన్నట్లు అన్నమయ్య కూడా లేట్ అయినా లేటెస్ట్ గానే పుట్టాడు.
లక్కమామ దంపతులకి. స్వరధారి నామ సంవత్సరంలో ఎందుకు పుట్టాడయ్యా ఆ సంవత్సరంలోనే? ఇంకొక నామ సంవత్సరంలో పుట్టచ్చుగా? స్వరధారి నామ సంవత్సరంలో పుట్టాడు కాబట్టి సప్త స్వరాలను 7 కొండల మార్గానికి పట్టించాడు. ఎస్వీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన ఘంటసాల పాటల గానలహరి శ్రోతులను రూతులూగించింది. పరిషత్ అధ్యక్షుడు గుండ్రెడ్డి బాలాజీ, కన్వీనర్ రత్తయ్య నిర్వాహకులుగా వ్యవహరించారు. గాయకులు రామకోటేశ్వరరావు, నాగేశ్వరరావు, లక్ష్మీ తులసి ఘంటసాల పాటలు పాడి కనువిందు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు 114వ జయంతి. ఆయన త్యాగ నిరతి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్న జేసీ డాక్టర్ హరి జవహర్ లాల్. రైతు శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి సిద్ధార్ రాఘవరావు. రైతులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు విజ్ఞప్తి. సత్యవార్తలలో నేటి మాట. వివేకం అంటే జరిగిన నష్టాన్ని తలుచుకుని దిగులు పడడం కాదు, దానిని ఎలా భర్తీ చేయాలో అని ఆలోచించడం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.